హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జి. మన దగ్గర అయితే ఎక్స్ట్రా ప్లేయర్లు ఉన్నారు, మొత్తం 6 ఉన్నాం. మా 6 కోరుకోవడానికి టాస్ అయితే వేస్తున్నాను. ఓకే, ఎవరు తీసుకుంటారు? చిన్నగానే తీసుకో. చిన్నగానే హెడ్స్ కోరుకున్నాడు, హెడ్స్ వచ్చింది. ఎవరు కావాలి? చిన్నగానే అయితే నన్ను కోరుకున్నాడు. నెక్స్ట్ సన్న అంటే మాకు అఖిల్, మాకు జై. ఓకే, మేము 4 వాళ్ళు 4. ఓకే, మన సంతోష్ సేట్ అయితే ఇలా కెమెరామెన్ అయిపోయాడు. ఇక కానీ టాస్ వేస్తున్నా, బ్యాటింగ్ బౌలింగ్ కోరుకున్నాడు. టైల్స్ కోరుకున్నాడు, టైల్స్ వచ్చింది. బ్యాటింగ్ బౌలింగ్. సో టాస్ గెలిచిన ఎల్ఎస్జి బౌలింగ్ వేసుకుంది. ఇక ఎన్ని ఓవర్లలో ఆల్అౌట్ వేస్తారు అనుకుంటున్నావు? 4 ఓవర్స్లో ఆల్అౌట్ వేస్తారట. 6 ఓవర్స్ ఉన్నాయి మొత్తం. చూద్దాం మరి మీరు ఎన్ని కొడతారు రన్స్? 30+ కొడుతారట. బాగా తక్కువనే చెప్పిండు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇక లెట్స్ గో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు మ్యాచ్ చాలు కాబోతుంది. చూద్దాం పంజాబ్ టీం ఆరు ఎల్ఐజి టీం. చూద్దాం మరి. వెంకటేష్ చాలా రోజుల తర్వాత నేను మ్యాచ్ ఆడుతున్నా, అంటే అప్పట్లో ఆడినా కానీ ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ అయితే ఎక్కుతున్నా పంజాబ్ తరఫున. చూద్దాం. కామెంట్ వేస్తాడు, చూడండి ఏ విధంగా వేస్తాడు. పెద్ద కన్నయ్య అయితే బౌలింగ్ వేస్తుండు. వావ్, ఫస్ట్ బాల్ అయితే బౌండరీ అయితే పోయింది. 4 రన్. సెకండ్ బాల్ డాట్. కన్నయ్య స్పిన్ వేయడానికి అయితే ప్రయత్నిస్తుండు. వావ్, వాట్ ఏ ఫీల్డింగ్, సూపర్. చూద్దాం మరి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎక్కక మా వెంకటేష్ అయితే ఎక్కిండు, బాల్ ని వలగొట్టిండు. ఆడబట్టి ఆ బాల్ వలిగింది. వేరే బాల్స్ అసలు తెచ్చినా కానీ ఎక్కడ ఒగ్గొట్టిరు. వేరే బాల్ తో ఆడుతూ కొత్త బాల్ తోనైతే మ్యాచ్ షురూ అయింది. 4th బాల్. వావ్, 6 తోని అయితే మళ్ళీ చాలు చేసిండు. కొత్త బాల్ వచ్చాక చూద్దాం మరి. వావ్, మళ్ళీ 6. మొత్తానికి అయితే 16 స్కోర్ అయింది. అనుకున్నా అంత వెంకటేష్ అయితే ఆడలేకపోయాడు. చూద్దాం. మ్యాచ్ ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ అయితే కోల్పోయాం. సెకండ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం మరి. వావ్, షార్ట్ ఫీల్డింగ్, క్యాచ్ బ్యాట్ అయితే ఆఫ్ చేసేసిండు. ఓ, క్యాచ్ టు మిస్. వావ్, 6. 22 స్కోర్ కంప్లీట్ అయింది. చూద్దాం మరి ఎలా ఉందో ఈ మ్యాచ్ అయితే. వావ్, వికెట్ పోయేది మిస్ అయింది. డాట్ అయితే చేసేశారు. వావ్, బ్యాట్మెన్ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వావ్, 4 రన్. 26 రన్స్ అయితే అయిపోయినాయి. 3వ ఓవర్ కంప్లీట్ అయింది. సారీ 2వ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 26 స్కోర్ అయితే అయిపోయాయి. 3వ ఓవర్ స్టార్ట్ అయింది. వికెట్ మిస్ అయింది. మళ్ళీ బ్యాట్ చేంజ్ చేసిండు. చూద్దాం. వైడ్. నెక్స్ట్ బాల్ సంతోష్ రెస్ట్ తీసుకున్నాడు. వావ్, బౌల్డ్ అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ బాల్. వావ్, ఫుల్ టచ్ బాల్ బౌండరీ అయితే పంపించిండు. 30 స్కోర్. సంతోష్ అయితే మంచిగా కామెంట్ చేసిండు ఇప్పటిదాకా. వావ్, చక్కటి ప్రయత్నం, బట్ పిల్లర్ రాబట్టేసింది. నెక్స్ట్ బాల్ 6 స్కోర్. వావ్, ఫామ్లోకి వచ్చిండు అన్నాడు. 36 స్కోర్. వావ్, మళ్ళీ ఒక 6. 42 స్కోర్. 3 ఓవర్లు కంప్లీట్ అయిపోయినాయి. 3 కంప్లీట్ అయినాయి. నరేష్ బౌలింగ్ అయితే వస్తుండు. శుభారంభం అందించిన పంజాబ్ కింగ్స్ చిన్నకనే టీం. చిన్నకనే కూర్చుండి మంచిగా ఆరామ్స్ ఎంజాయ్ చేస్తుండే అక్కడ. నెక్స్ట్ బాల్. వావ్, చక్కటి ప్రయత్నం, మంచి ఫీల్డింగ్, క్యాచ్ అయితే పట్టేసిండు. అవుట్ అయిపోయిండు. ఊపు మీద ఉన్న టీంకు వికెట్లు అయితే పడ్డాయి. లాస్ట్ మ్యాచ్లో మంచిగా ఆడిన జై అయితే బ్యాటింగ్ అయితే వచ్చిండు. చూద్దాం రన్స్ చేస్తాడు కావచ్చు. ఇది 4th ఓవరే. చక్కటి ప్రయత్నమే చేసిండు. డాట్ బాల్ అయితే అయింది. వావ్, డాట్ బాల్. ఏ నాడు స్టెప్
నెక్స్ట్ బాల్ నరేష్ వచ్చిందంటే వికెట్లు తీస్తుండు మొత్తం మీద అయితే. ఫుల్ టాస్ బాల్, చక్కటి ప్రయత్నం, బట్ డాట్ ఫీల్డర్ దగ్గరికి పోతుంది బాల్ అయితే. వావ్ 4. మొత్తం అయితే బాల్ చూసి మంచిగా టైమింగ్ వేసి బౌండరీ పంపించిండు. 46 స్కోర్. చక్కటి ప్రయత్నం, బట్ డాట్ అయితే అయిపోయింది. 5th ఓవర్ ఇక చిన్నకనే బ్యాటింగ్ అయితే వస్తుండు. జైన్ అయితే ఇంజూర్ దించిండు. చూద్దాం మరి 2 ఓవర్లలో చిన్నకనే ఎన్ని రన్స్ కొడతాడో. నెక్స్ట్ బాల్ చక్కటి ప్రయత్నం, బట్ డాట్ బాల్. నెక్స్ట్ బాల్ వైట్ బాల్. నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్, బౌండరీ పంపించిండు. 50 స్కోర్. టీం 50 స్కోర్ అయితే దాటింది. చక్కటి ప్రయత్నం, బట్ 6 పోలేదు, క్యాచ్ పోలేదు. నెక్స్ట్ బాల్ ఫుల్ టాస్ బాల్, 4 అయితే కొట్టేసిండు. 6. 56 స్కోర్. బోల్డే. మళ్ళీ జై అయితే బ్యాటింగ్ వస్తుండే ఇంజూర్ దిగిన. సంతోష్ ఎట్లా లేడు, నువ్వు ఆడతలేవు బాగు. రోజు చిన్నగానే బ్యాటింగ్ పట్టి బ్యాటింగ్ వస్తుండు. నువ్వు ఆడతలేవు, నువ్వు ఓన్లీ అలా వీడియోగ్రాఫరే. నెక్స్ట్ మొత్తం నువ్వే వీడియో చేస్తుండే, నేను ఫీల్డింగ్ అవుతా. జై అయితే వచ్చిండు. జై ఇంకొక ఓవర్ ఉంది, మ్యాక్సిమం రన్స్ అయ్యి 56 స్కోర్ అయితే ఉంది. చిన్నకన్నా ఏమో ట్రైనింగ్ ఇస్తుండు. మొత్తం మీద అయితే ఏమో ట్రైనింగ్ అయితే ఇస్తుండు చిన్నకన్నయ్య. నెక్స్ట్ బాల్ ఫుల్ మంచిగా డిఫెన్స్ అయితే వేసిండు. బీట్ అయితే అయిపోయింది బాల్. లాస్ట్ ఓవర్ ఉంది, కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. ఎన్ని రన్లు వేస్తే అన్ని రన్లు సేఫ్ టీంకు. 56 స్కోర్ అయితే ఉంది ఇప్పటికి. నెక్స్ట్ బాల్ వాట్ ఏ గ్యాప్ షాట్, బౌండరీ కొట్టేసిండు. 60. ఆల్మోస్ట్ ఇందులో 60 ఏబో టార్గెట్ అయితే ఈ వరకు రీచ్ కాలేదు మేమైతే. మరి ఇప్పుడు ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారుగా, చూద్దాం ఏం జరుగుద్దో. వాట్ ఏ 6. మొత్తం టీమెంట్స్ అందరు ఫిల్లింగ్ చేస్తున్నారు. సూపర్ బ్యాటింగ్ అయితే వేస్తుండు జై. నెక్స్ట్ మ్యాచ్లలో ఫస్టే కోరుకుంటున్నారుగా. చక్కటి ప్రయత్నం. నెక్స్ట్ బాల్ వాట్ ఏ 6. గాడ్ 72 స్కోర్. బాగుంది. 76 కంప్లీట్. నువ్వు ఆడతలేవు మ్యాచ్, నువ్వెందుకేం చేస్తున్నావు? నువ్వు కొట్టలేవు. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 76 స్కోర్. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన పంజాబ్ కింగ్స్ 76 పరుగులు కొట్టిర్రు. చాలా సూపర్ బ్యాటింగ్ అయితే వేసిర్రు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఈ 76 పరుగుల టార్గెట్కు చేజింగ్ చేయడానికి ఎల్హెచ్జి అయితే బ్యాటింగ్లోకి అయితే వెళ్తుంది. చూద్దాం మరి. 36 బాల్ ఉన్నాయి, 76 పరుగులు అంటే ఆల్మోస్ట్ 13 నుంచి 14 సిక్స్లు అయితే కొట్టాలి, లేకపోతే 16 నుంచి 24 అయితే కొట్టాలి. మరి చూద్దాం ఏం జరుగుద్దో. వికెట్ ఈజ్ ఇంపార్టెంట్, ఫీల్డింగ్ ఆల్సో ఫుల్ ఇంపార్టెంట్. మరి ఎవరు గెలుస్తారో చూడండి. లెట్స్ గో. దక్కనే టీం అయితే షురూ అయింది. చూద్దాం మరి వెంకటేష్ బౌలింగ్లో ఎన్ని కొడతారో. బాల్ డాట్ అయింది. ఫస్ట్ బాల్, సెకండ్ బాల్ డాట్. వైడా? ఓకే, వైడ్ ఫ్రెండ్స్, సారీ. నో రన్సా? అవుట్గా. డాట్ బాల్. థర్డ్ బాల్ చూద్దాం మరి ఎలా కొడుతుంది. 3 బాల్లకు ఒక వికెట్ అయితే ఇచ్చేసిర్రు. చూద్దాం మరి సెకండ్ వికెట్ ఎవరు ఎక్కుతారో. సన్నితోనైతే చాలా అయింది. ఫోర్త్ బాల్ చూద్దాం మరి ఎలా కొడతారో. 4th బాల్ డాట్ చేసేసాడు. మొత్తానికైతే వెంకటేష్ వచ్చి కొంచెం మా మ్యాచ్కి అయితే ఊపు వచ్చిందని అయితే అనుకుంటున్నా. సెకండ్ వికెట్ కూడా క్యాచ్ తో స్టార్ట్ అయిపోయింది. వెంకటేష్ ఒక ఓవర్లలో 2 వికెట్లు అయితే ఇచ్చేశాడు. ఆలోచిస్తున్నారు ఓ లెక్కాలి ఏం కథ అనేది. చూద్దాం మరి ఎవరిని. పెద్ద కన్నయ్య అయితే కన్నయ్యనే ఎక్కుతా అని అయితే చూస్తుండు.
కన్నయ్య దేవునికి గట్టిగా మొక్కుతుండు పెద్ద కన్నయ్య అయితే. చూద్దాం మరి ఏం చేస్తాడు. ఓవర్ మేడ్ ఇన్ ఫర్ 2 వికెట్స్. సెకండ్ ఓవర్ అయితే చాలు కాబోతుంది. చూద్దాం మరి. సెకండ్ ఓవర్ లో కూడా ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్. ఎదురు చూస్తున్న నరేష్ అయితే ఎక్కేసిండు. చూద్దాం మరి. వావ్ డాట్. సెకండ్ బాల్ డాట్ చేసేసారు. థర్డ్ బాల్ వావ్ 4 రన్ తోనైతే షురూ చేసిండు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ 4 అయితే నరేష్ కొట్టిండు. బౌన్స్ నాని బౌన్స్ బాగా అవుతుంది, కొంచెం చూసుకుంటా అయ్యో. వావ్ ఎన్ని బాల్? లా బాల్. ఇది కూడా ఓవర్ అయితే మెడిన్ అవుతుంది అనుకున్నాం, కాకపోతే 4 అయితే ట్రై చేసి నరేష్ ఫీల్డింగ్ ఆఫ్ చేసిండు. చిన్న కన్నా అయితే బౌలింగ్ చేస్తుండు. చూద్దాం మరి. నాకేస్తుంది. 3వ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ అయింది. వికెట్. నరేష్ మీద హోప్స్ బాగుండాయి, కానీ నరేష్ ఎంతో వికెట్. ఫస్ట్ మ్యాచ్ ఆడినా ఫస్ట్ మ్యాచ్ విన్. ఫ్రెండ్స్ ఫైనల్లీ 72 పరుగుల తేడాతోటి లక్నో మీద పంజాబ్ టీం గెలిచింది. నేను ఆడిన ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయితే అయిపోయినా. మొన్న ఒక మ్యాచ్ ఆడినా కానీ అదేదో అట్లా టైంపాస్ కారణం. సో ఫైనల్లీ చూసారు కదా, ఏ రోజు ఎవరు ఆడుతారో అర్థమైతే లేదు. మంచి ఫామ్లో ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్లు కంటిన్యూ డక్అవుట్ కావడము, వీళ్ళ బ్యాటింగ్లో అందరూ మనిషికి 15-16 రన్లు కొట్టడం వల్ల మంచిగా టీమ్ స్కోర్ రావడం వల్ల అంత స్కోర్ అయితే వచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా బ్లాగ్స్. బై బాయ్.